హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్ వెజ్ లవర్స్. నేను మీ బ్లెస్సీ. ఇవాళ మన రెసిపీ వచ్చి పచ్చి మెత్తల కూర అండి. ముందుగా పచ్చి మెత్తలను మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఉప్పు వేసుకుని వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలండి. వాటిని వాటర్లో శుభ్రంగా కడుక్కొని నీట్గా 2-3 సార్లు కడగండి. తర్వాత శుభ్రంగా కడిగిన వాటిని ఆ పచ్చిమెత్తల్లోకి మనం ముందుగా ఆనియన్, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. ఆ తర్వాత టమాటాని మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఆ పచ్చిమెత్తల్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, టమాటో పేస్ట్ వేసుకుని కలుపుకోవాలండి. ఉప్పు వేసుకోవాలండి, కావాల్సినంత వేసుకోండి. తర్వాత కారం కూడా కావాల్సినంత వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకోండి. ఆయిల్ వేసుకోండి. వాటర్ చాలా తక్కువ అంటే తక్కువ వేసుకోవాలండి. ఈ ఫిష్ చాలా ఈజీగా కుక్ అవుతుంది కాబట్టి మనం వాటర్ ఎక్కువ వేసుకోవసరం లేదు. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోండి. మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉంచుకోవాలండి. ఒక 20 minutes పడుతుంది. అలా ఉడుకుతూ ఉంటుందండి. అలా ఒక 20 minutes ఉడుకుతూ ఉంటుందండి. 20 minutesలో అయిపోతుంది. అంతేనండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఎంతో రుచికరమైన పచ్చి మెత్తల కూర అండి. మీరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చండి. ఎందుకంటే చేప ముళ్ళు ఎక్కువ ఉండదండి, ఒకటే ముళ్ళు ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చు. ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.